వెల్కమ్ టు మై ఛానల్ రాయబారపూస్ లైఫ్ స్టైల్ అండ్ వ్లాగ్స్. మీకు తెలుసు మన ఛానల్లో మొత్తం పీసీఓడి అండ్ డయాబెటిక్ ఫ్రెండ్లీ డిషెసే ఉంటాయని. సో ఇవాళ మనం చేసుకోబోయే డిష్ మీరు ఎప్పుడు వినే ఉండరు నాకు తెలిసి, తెల్ల బొబ్బర్ల పోహ. ఇది ఏంటిదంటే ఫుల్ మీల్ లాగా అన్నట్టు. ఇందులో కార్బోహైడ్రేట్స్ కింద పోహ, ప్రోటీన్ కింద తెల్ల బొబ్బర్లు అండ్ కొన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తాం. మనం ఇంకా తినేటప్పుడు పక్కకు బాయిల్డ్ ఎగ్స్ అన్న, కీర దోసకాయ ఇంకేమైనా యాడ్ చేసుకుంటే ఇది ఫుల్ మీల్ అవుతుంది అండ్ ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా. దీన్ని పిల్లల లంచ్ బాక్స్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఈ డిష్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఆయిల్ వేసుకొని అందులో నేను క్రంచ్ కోసం కొంచెం శనగపప్పు వేసుకున్నా, కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు. కొంచెం దూరగా వేగినాక అందులో పచ్చిమిర్చి, ఆనియన్స్, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకొని కొంచెం ఆనియన్స్ మగ్గడానికి సాల్ట్ వేసుకున్నా. సాల్ట్ మొత్తం మనం పోహాకి అంత సరిపడంత సాల్ట్ ఇప్పుడు నేను ఆనియన్స్లోనే వేస్తున్నాను, ఎందుకంటే మంచి పోహ అది అటుకులు వేసాక మనకి ఉప్పు అనేది కలవదు. సో ఇప్పుడు వేసేసుకొని తర్వాత వేగిన ఆనియన్స్ను పక్కనుకొని ఇప్పుడు ఆయిల్లో కొంచెం పసుపు వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో పసుపు వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది. అండ్ అంతా కలుపుకున్నాక తర్వాత మనం వెల్లుల్లి కూడా వేసేసుకొని అది కూడా మంచిగా వేపుకోవాలి. ఈ టైంలో వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. దంపుకున్న వెల్లుల్లియే మన పోహాకి మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. ఇప్పుడు మన హీరోయిన్ తెల్ల బొబ్బర్లను కూడా వేసుకోవాలి. వేసుకోమన్నా అని కదా, కొంచెం వేసుకోకండి. మనం పోహ ఎంత వేసుకుంటున్నామో అంత ఈక్వల్గా బొబ్బర్లు కూడా వేసుకోవాలి. తర్వాత క్యారెట్ తురుము వేసుకున్నాను. క్యారెట్ అనేది మనం ముందే ఆనియన్స్తో పాటు వేస్తే చాలా మగ్గిపోతుంది, క్రంచ్ ఉండదు. సో ఇప్పుడు మంచి తురుముకున్నది వేసుకుంటే దీన్ని ఎక్కువ గోలించాల్సిన పనేం లేదు. మనం ఈ బొబ్బర్లుని వేసుకొని జస్ట్ అది ఏమంటారు ఒకసారి మనం మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 minutes మగ్గించుకున్నాక దొడ్డటుకులను ఒక 2 times వాష్ చేసుకొని మంచిగా వాటర్ అంతా స్క్వీజ్ చేసుకొని వాటిని కూడా వేసుకోవాలి. తర్వాత దీన్ని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని స్లో ఫ్లేమ్ మీద మంచి ఒక 3 to 4 minutes మగ్గించుకున్నాక లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుంటే డిష్ రెడీ. మీరు గమనిస్తే పోహ ఎంత ఉందో బొబ్బర్లు కూడా అన్నీ ఉంటాయి. కూడా ఈ హెల్దీ రెసిపీని ట్రై చేయండి, కడుపు నిండా తినండి.